वज़ीर अफ़ज़ाइश भविष्यान तलसानी श्रीवास यादव ने कहा कि सियासत में तनकीद फितरी बात है। इल्जामात और जवाब इल्जामात जमहूरियत का हिस्सा है, लेकिन शख्सी तौर पर निशाना बनाना और तौहीन का सहारा लेना अच्छा अमल नहीं है। कांग्रेस पार्टी के कायदीन की जानिब से बीआरएस और बीसी कायदीन के खिलाफ शख्सी इल्जामात लगाने के पस मंजर में बीसी वज़रा गंगुला कमलाकर, श्रीवास गौड़ और दीगर ने चारशंबे को रियासती वज़ीर टी श्रीवास यादव की रहायशगाह पर मुलाकात की। इस मौके पर मीडिया से बात करते हुए रियासती वज़ीर श्रीवास यादव ने कहा कि हाल ही में कांग्रेस कायदीन प्रेस मीट मुनक्किद करके बीसी कायदीन को बुरा भला कह रहे हैं और कांग्रेस कायदीन बीसी लीडरों को फोन करके धमकियां दे रहे हैं। उन्होंने कहा कि पसमानदा तबकात के लीडरों और कारकुनों पर तनकीद करने पर हम खामोश तमाशाई नहीं बनेंगे। श्रीवास यादव ने कहा कि उनकी तरह हम 10 पार्टियां तब्दील करके नहीं आए। कांग्रेस पार्टी इस तरह के लीडरों के मामले में क्यों खामोश है, जवाब दे। उन्होंने कांग्रेस कायदीन को खबरदार किया कि अगर वो उनके रास्ते में आएंगे तो हम बर्दाश्त नहीं करेंगे। उन्होंने कहा कि हम रियासत भर के बीसी तबकात को मुत्तहिद करेंगे। उन्होंने कहा कि इस सिलसिले में बहुत जल्द ऐलान किया जाएगा। ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। రెండోది కళ్యాణ లక్ష్మి, ఇది కూడా చాలా మేజర్గా బీసీ కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు। ఇవే కాకుండా ఉన్నటువంటి అవకాశం కల్పించడం, దాంతో పాటు రైతు బంధు, రైతు బీమా కార్యక్రమాల్లో కూడా మెజారిటీ తెలంగాణ గ్రామాలలో బీసీలకే ఉన్నటువంటి ఇవి కాకుండా చాలా కార్యక్రమాలు ఈ రోజు రాజకీయంగా సామాజికంగా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం। అయితే ఈ రోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పార్టీ విధానమా లేకపోతే సొంత ఎజెండాతోనే ఒక వ్యక్తుల విధానమా అర్థం కానటువంటి ప్రశ్న। అయితే ఈ రోజు ఏంటంటే ఇండివిజువల్ గా మా బీసీలకు సంబంధించినటువంటి నాయకుల మీద వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడం, మాట్లాడితే వల్గర్ గా మాట్లాడడం, మరి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో మాకే కాకుండా మా జాతులకు సంబంధించిన వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బతింది। ఈ మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మరి మా నాయకుడిని ఫోన్లు చేసి బెటన్ చేసినటువంటి కూడా మీరు చూసారు। అంటే ఈ విధమైనటువంటి ఆలోచన చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెసా లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులా, ఇప్పటికైనా ఇది మీ పార్టీ విధానమా కాదా అని చెప్పకపోతే మరి రాబో కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి। రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీసీలను అందరినీ ఏకం చేసుకున్నాం। ఇది మొదటి మీటింగ్ కింద